అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వారెట్. తప్పు చేస్తే శిక్షించాల్సిన వ్యక్తులే తప్పు చేశారు అని తెలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మంగళవారం వారణాసి కోర్టులో పెద్ద గొడవే జరిగింది. బార్గావ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్ను న్యాయవాదులందరూ కూడా వెంబడించి మరీ కొట్టారు. ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్ ఏదో ఒక కేసులో పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్తో కోర్టుకొచ్చాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో న్యాయవాదులు అతన్ని చూడగానే అతని వైపు పరిగెత్తి కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించేశారు. ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్ను కాపాడడానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా గాయపడిపోయారు. ఆ విధంగా అందరినీ కొట్టేశారు. అయితే అతన్ని కాపాడే క్రమంలో 3 పోలీసులు కూడా గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు, పారామిలిటరీ బలగాలు కోర్టు వద్దకు వచ్చాయి. అయితే కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన మిథిలేష్ కుమార్ను మొదట జిల్లా హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత అక్కడ నుండి BHU ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడ అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ఆయనకు చాలా గాయాలు కావడంతో పరిస్థితి కాస్త విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆయన భార్య ట్రామా సెంటర్కు చేరుకున్నప్పుడు భర్త పరిస్థితిని చూసి ఆమె కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. అయితే వారణాసి పోలీస్ కమిషనర్ ఈ మొత్తం కేసు మీద ఒక ప్రకటన విడుదల చేస్తూ సామాజిక వ్యతిరేక ధోరణులు కలిగిన కొంతమంది న్యాయవాదులు విధుల్లో ఉన్న మా సబ్ ఇన్స్పెక్టర్పై ఒకరిని తీవ్రంగా కొట్టారని అన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. అతను BHU ట్రామా సెంటర్లో అత్యవసర చికిత్స పొందుతున్నాడని, ఈ కేసులో మేము అన్ని ఆధారాలు, CCTV ఫుటేజ్లను సేకరించాం. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అండ్ సెంట్రల్ బార్, బనారస్ బార్ అధికారులు అటువంటి సామాజిక వ్యతిరేక న్యాయవాదులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారని ఈ ప్రకటనలో చెప్పారు. అయితే బర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూరి ఖుర్ద్ గ్రామంలో 2 వర్గాల మధ్య భూ వివాదం ఉందని చెప్తున్నారు. ఈ భూ వివాదం అనేది మోహిత్ సింగ్, ప్రేమ్ చంద్ మౌర్య మధ్య జరుగుతోంది. సెప్టెంబర్ 13న ఈ భూ వివాదం విషయంలో పోలీసులు ఎదుటే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు అనేవి జరిగాయి. పోలీసులు 2 వర్గాలను కూడా విచారించారు. ఈ సమయంలో ఇన్స్పెక్టర్ మిథిలేష్ కుమార్ తనను కొట్టాడని ఒక న్యాయవాది ఆరోపించాడు. ఇక సెప్టెంబర్ 13న జరిగిన ఈ సంఘటన సెప్టెంబర్ 16న ఇన్స్పెక్టర్పై దాడికి కారణం అని చెప్పి ప్రాథమికంగా పోలీసులు అయితే భావిస్తున్నారు. తెలియాల్సి ఉంది మరి ఈ కేసు ఎంతవరకు వెళ్తోంది అనేది.